ఈ 2 సంవత్సరాల కాలంలో స్టీల్ మినిస్టర్ 4 సార్లు వచ్చారు. మొన్న వచ్చి రావడం 5వ సారి. 4 సార్లు స్టీల్ మినిస్టర్. 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎంప్లాయీలు రోడ్డు మీద కూర్చున్నారే, ఒక్కరోజు ఒక్క స్టీల్ మినిస్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగావా? కనీసం నీ మినిస్టర్లు ఎవరైనా వచ్చి కూర్చున్నారా అక్కడ? కనీసం ఎవరైనా వచ్చి భరోసా కల్పించారా? కనీసం నువ్వు బయటకు రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లు నరకాలి, అన్నీ పక్కన పడే కనీసం తాడేపల్లి ఇంట్లో కూర్చొని అయినా వాళ్ళ గురించి మాట్లాడేవా? ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని ఎయిర్పోర్ట్లోకి పిలిపించుకొని మాట్లాడావు. మేము స్టేన్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడామని చెప్పావు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ రోజు నాకు ఇంకా భయం వేసింది. అర్ధరాత్రి పూట సెంట్రల్ మినిస్టర్ గారు రావటం ఏంటి, ఒకసారి ఆలోచించుకోమానండి. నేను వాళ్ళ ఆఫీస్కి మా అందరికీ చెప్తే లేదు సార్ డిసైడ్ అయ్యారు, ఒక పెద్ద ప్రమాదం, కంపల్సరీగా సెంట్రల్ మినిస్టర్ గారు వస్తానన్నారు. వచ్చారు అర్ధరాత్రి. రాత్రి 2 గంటలకు తిరిగి ప్రయాణం అయ్యారు. ఆ 2 గంటల టైంలోని భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలోనే ఉన్నారు, స్టీల్ ప్లాంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ టైం మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు వచ్చారు. మేమందరం కలిసి మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించే కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాం. అంటే ఈ రకంగా మేము ఒక చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితుల్లో మేముంటే తిరిగి ఈరోజు వచ్చి అంటే నేను ఒకటి చెప్తానండి, అతను వస్తున్నాడంటే ఓకే, ప్రజాస్వామ్యం, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కంపల్సరీగా ఒకరిని పరామర్శించడానికి ఒకరు రావచ్చు, రానియండి. వచ్చిన తర్వాత దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసేసి నేను ఎవడో సాక్షి రిపోర్టర్ రాస్తాడు, కుమారస్వామి గారు వచ్చినంత వరకు పత్తాలని హోంమంత్రి అంట. కళ్ళున్నాయా పోయినాయా? 7:30 నుంచి అక్కడే ఉన్నాను నేను స్టీల్ ప్లాంట్ దగ్గర. అంటే అబద్ధాలు ఎలా అల్లుతారని చెప్పేదానికి చెప్తున్నా. ఏమయ్యా ఉన్నానా నేను? మీరందరూ ఉన్నారు కదా, సాక్ష్యమే కదా. అంటే ఈ రకంగా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇదే పరిస్థితి. మేమందరం కూడా ఒకటే అండి. ఈరోజు ఎక్కడ ప్రజల పక్షాన మేము నిలబడతాం, ప్రజలకి భరోసాగా ఉంటాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నది మేము. ఎన్నో ధర్నాలు చేసి, ఎన్నో నిరాహార దీక్షలు చేసి, ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి, మొన్న రీసెంట్గా 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు కూడా నిన్న గౌరవ నారా లోకేష్ గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు పక్కన కూర్చొని ఆ రోజు మాట్లాడినప్పుడు రాత్రి 12:15 మహానుభావురాలు ఒక మహిళ ఉండి రాత్రి 12:30 ఆ టైంలో కూడా ఒక ముఖ్యమంత్రి వస్తే కూర్చొని మాట్లాడి ఆ కష్టం ఏంటని తెలుసుకొని ఆ రోజు కష్టం తీర్చిన మంత్రి గారికి కూడా, కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.